వెల్కమ్ టు కార్ ఏసీ సర్వీస్ హైదరాబాద్. ఈ వెహికల్ వచ్చేసి లారీ, టాటా సిగ్నా అంటారు. సో ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదండి, 3 months బ్యాక్, పీక్ సమ్మర్ అండి. సో అప్పుడు నేను పోస్ట్ చేయడం వీలు పడలేదు, ఎడిటింగ్ అది ఇది. సమ్మర్లో మనం ఏంటంటే చాలా బిజీగా ఉంటాం కదా, సో వీడియో రికార్డ్ చేసి అంతే నేను పెట్టేసినాను. సో ఇప్పుడు మనం 3 months తర్వాత దీన్ని మనం ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. లైట్గా ఇది క్యాబిన్ అనేది యాక్సిడెంట్ అయ్యిందంట, ముందల భాగం. సో ఏసీ పైప్ అనేది డ్యామేజ్ జరిగింది. ప్రజెంట్ ఈ వెహికల్ ఆటోనగర్లో వాళ్ళ ఆఫీస్ దగ్గర ఆగినప్పుడు మనకు కాల్ చేసి మనం వెళ్ళి అక్కడికక్కడ చెక్ చేసి ప్రాబ్లం అక్కడ సాల్వ్ చేసినాము. ఏం లేదండి, ఒక పైపు డ్యామేజ్ ఉండే, అది వెల్డింగ్ చేయించాను. వీడియోలో మీరు ఎలా చేయించిన అనేది చూడొచ్చు. వాటర్ ఎక్కడ ఉందన్నా? వాటర్ కావాలి కొన్ని, దీంట్లో నీళ్ళు, కొన్ని నీళ్ళు పట్టుకుంటావా? ఇక్కడ లీకేజ్ అయితే వస్తుంది. లీకేజ్ గిట్లా కరెక్ట్గా అడాప్టర్ మనం పెట్టే దగ్గర లీకేజ్ అయితే అవుతుంది. ఆడ పైపు లీకేజ్ అవుతుందిగా, అదే మన యాక్సిడెంట్ అయింది. నీళ్ళకెళ్ళి పోతుంది. పైప్ గిట్లా వెల్డింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈ వెహికల్ వచ్చేసి వీళ్ళు సైట్ల మీద తిరుగుతుంటాయి వెహికల్స్, ఎక్కువ ఆగవు. 1 day టైం తీసుకొని వస్తారు. ఆ 1 dayలోనే ఇంజన్ ఆయిల్ సర్వీసు, దానికి సంబంధించిన సర్వీస్ అంతా ప్లస్ ఏసీ వర్క్ ఇట్లా 1 dayలో కంప్లీట్ కావాలి అంటే వెల్డింగ్ ఆల్టరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పైపు కొత్త వేసుకోవాలి, లేదంటే దాన్ని వెల్డింగ్ చేయించాలి. ఈ పైపు అదే వెల్డింగ్ చేయించాలి. ఈ పైపులు దొరకవు బయట, లారీలే దొరకవు. గణపని ఎట్లా గంటన్నర పడుతుంది. సరే, కరెంట్ ఉంది పక్కకు. అన్నాడు అది వైర్ తీసామని చెప్పి, కరెంట్ ఉంది. ఈయన ఈ కరెంట్ కనెక్షన్ ఇచ్చినాక కరెంట్ తీసామని చెప్పాడు. తెల్లగా దొరికితే షాక్ కొడుతుంది మళ్ళా. ఈ ముందర ఒకటే బండి ఒకటి తాకింది యాక్సిడెంట్ లో. పోయి అనుకున్నది బండికి, పెద్దగా డ్యామేజ్ కాలే. క్యాబిన్ ఇదే, మళ్ళా వేరే క్యాబిన్ ఏం మారలేదు కాబట్టి ఇది లోపలికి వచ్చేసింది. కొద్దిగా ఇది అంతా ప్లాస్టికే కదా, ఇది ప్రేమ కాదనుకుంటా కదా. ఏమంటారు అన్న, మనకు పెద్ద ఐడియా. ఆడంగా ప్రేమ అంటే ప్రేమ చూసుకుంటూ వస్తున్నా నేను. దీన్ని ఏమంటారు మరి, ఏమంటారు? ఇది 2.6 ఏమంటారు, చిన్న బండి ఇది. ప్రేమ సిగ్నా, ప్రేమ పెద్దది, సిగ్నా చిన్నది. సిగ్నా సామాన్ పెట్టుడు వేరే కదా. అదే బిఎన్ఆర్ అంటే నేను ఒకసారి సైట్ మీదకి వెయిట్ చేసి వచ్చిన. ఏడా మన రామోజీ ఫిలిం సిటీ కాదు, ఓ ప్రజ్ఞాపూర్ పోయి ఆడ 8 బండ్లు చేసి వచ్చిన 3 సంవత్సరాల ముందల. ప్రజ్ఞాపూర్ పోయి చేసి వచ్చిన అప్పట్లో 7-8 బండ్లు. పైప్ ఇప్పుకొని అయితే మనం వెల్డింగ్ చేయించడానికి సంతోష్ నగర్లో చేస్తారు వెల్డింగ్, అల్యూమినియం వెల్డింగ్. సో అక్కడికైతే నేను బయలుదేరాను. ఈ లారీలో నడిపే డ్రైవర్స్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, చాలా పాత పరిచయం ఉన్న లెక్క మాట్లాడతారు. ఓనర్ ఏమో మనకు కనిపించరు, డ్రైవర్ అయితే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు.
ఇక్కడ వెల్డింగ్ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు వెల్డింగ్ చేసినాక వాటర్లో పెట్టి చెక్ చేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు వెల్డింగ్ చేసిన దగ్గర మళ్ళీ ఏమైనా లీకేజ్ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇక్కడే ఎయిర్ ఎక్కిచ్చేసి లీకేజ్ చెక్ చేసినాక మళ్ళీ మనకి ఇస్తారు. అది మనం డైరెక్ట్ బండికి ఎక్కించుకొని మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ ఎక్కడైనా లీకేజ్ ఉందా అనేది చూసుకొని దాని తర్వాత గ్యాస్ అనేది వేయడం జరుగుతుంది. మళ్ళీ మనమైతే దీనికి ఎయిర్ ఎక్కించి సోప్ వాటర్ తోటి లీకేజ్ చెక్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఏమైనా ఇప్పిన ఫిట్ చేసిన దగ్గర లీకేజ్ అవుతుందా ఎయిర్ ఎక్కించి చెక్ చేస్తాము. ఏంటంటే గ్యాస్ వేసినాక గ్యాస్ లీకేజ్ అయితే లాస్ అవుతాం కదా. సో ఫస్ట్ ఎయిర్ ఎక్కిస్తాము. ఎయిర్ ఎక్కించిన దాని తర్వాత లీకేజ్ ఏం లేదు అని మనకు తెలుసుకున్నాక దాని తర్వాత గ్యాస్ అనేది వేస్తాము. చిన్న ఈ ముక్క అయితే మనం వేయడం జరిగింది ఇక్కడ. అన్నా రెండేళ్ళ నుంచి అన్నా ఏసీ ఆన్ చేయి, ఏసీ ఆన్ చేయి. చాలా గడ్డల మధ్య నడుస్తుంది కదా గుంటలు గుట్టలనే నడుస్తుంది. చూసుకొని ఈ పై పట్టుకో తెలుస్తుంది. బండి సైడ్ వేసి వేసి అని చేస్తే పై పట్టుకోవాలి. అలా ఉంటుందా గ్యాస్ ఉన్నట్టు బండి తాకి వాళ్ళు ఇరిగిపోయింది. ముక్క వేరే తెప్పించిన ఇది వేరే కప్ తీసుకొని అక్కడ వేసి దానికి వేసి వెల్డింగ్ చేసి ఉండదు. పైప్ కావాలంటే 3-4 రోజులు టైం పడుతుంది. ఒక పైపు హీటింగ్ పైపు, ఒక పైపు కూలింగ్ పైపు, రెండు వస్తాయి. అండ్ మీ వెహికల్లో ఏదైనా ఏసీ సమస్య ఉంటే ఈ వీడియోలో నా నెంబర్ ఇస్తున్నాను. నాకు కాల్ చేసి ప్రాబ్లమ్స్ అయినా అడగచ్చు, లేదా నా షాప్ దగ్గరకు వచ్చి మీ ఈ వెహికల్ ఏదైనా చేయించవచ్చు. నేను కార్లో చేస్తానండి, లారీలు తక్కువ. ఎందుకంటే మా షాప్ దగ్గరికి లారీలు రాలేవు. సో ఆటోనగర్లో ఎక్కడైనా మీరు పార్కింగ్ ప్లేస్ అరేంజ్ చేసుకొని నాకేమైనా కాల్ చేస్తే లారీల గిట్ట మనం సర్వీస్ ఇస్తాము. ఏసీ